మొన్న వల్లభనేని వంశీ ప్రస్తుతం ఇంకా ఆయన కాస్తంత అనారోగ్యంతోనే ఉన్నారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు ఓకే ఆయనకి మెడికల్ బెయిల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ జైల్లో ఉండి అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల కోటాలో జాబితాలో చేరిపోయారు నందిగం సురేష్, మాజీ ఎంపీ. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా ఏం బాలేదట. గుంటూరు జిల్లా రిమాండ్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. తనకు ఛాతిలో నొప్పి, కడుపులో గ్యాస్ సమస్య ఉందని చెప్పడంతో ఒక్కసారిగా ఆయన్ని జైల్లో నుంచి వైద్యులు ముందు పరీక్షించారట. ఒక సెలైన్ పెట్టి ఇంజక్షన్ కూడా ఇచ్చారట. రాత్రి 10 గంటల సమయానికి కూడా సమస్య తగ్గలేదని చెప్పడంతో కొన్ని పరీక్షలు చేయించడానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్యులు ఆయన్ని పరీక్షించారు. బీపీ అలాగే మధుమేహం, ఈసీజీ, మూత్ర పరీక్షలు చేసి ఇబ్బంది ఏమీ లేదని చెప్పి వైద్యులు తేల్చి చెప్పారట. గుండె దడగా ఉందని చెప్పడం, పల్స్ రేట్ ఎక్కువగా ఉండడంతో కార్డియాలజిస్ట్ని పిలిపించారు. ఆయన ఈసీజీ, 2D ఏకో పరీక్షలు నిర్వహించి పరిస్థితి సాధారణంగానే ఉంది అని చెప్పారట. కాస్త జ్వరంగా ఉంటుందని నందిగం సురేష్ చెప్పడంతో ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉందేమో తెలుసుకునేందుకు సిటీ స్కాన్కి రిఫర్ చేశారు. 8 రోజుల కిందట కూడా ఆయన ఛాతీలో నొప్పిగా ఉందని చెప్తే జైలు వైద్యులు చికిత్స అందించారు. అయినా నొప్పి తగ్గలేదని చెప్పడంతో జీజీహెచ్ నుంచి వైద్యులు వెళ్ళి పరిశీలించగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఈరోజు తేల్చారట. సో మొత్తానికి నందిగం సురేష్ను గుంటూరు జీజీహెచ్కి తీసుకొచ్చినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా ఆసుపత్రికి వచ్చారు. ఏది ఏమైనా జైలుకి వెళ్తే కాస్తంత మానసికంగా వీక్ అవుతారు. అలాగే అది ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. అదే ఇప్పుడు కాకపోతే వైద్యులైతే ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నారు. ఆయనకి ప్రస్తుతం బాగానే ఉందని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అయితే మాత్రం ఒక ఆందోళన పరిస్థితి నెలకొంది.